gracious and loving Father, కృపగల ప్రేమించే పరలోకపు తండ్రి, thou art a good God. మీరు మంచి దేవుడై ఉన్నారు. We depend upon your grace. మేము మీ కృపపైన ఆధారపడుతూ ఉన్నాము. Please speak to me and speak to us. దయచేసి నాతో మా అందరితో మీరు మాట్లాడండి. Touch us with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to John chapter 15 and verse 5. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Without me, you can do nothing. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Jesus is teaching his disciples యేసుక్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. and how they can be fruitful in their lives. తమ జీవితాల్లో వారు ఏ రీతిగా ఫలభరితంగా ఉండగలుగుతారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. Many people come to Christ. చాలా మంది క్రీస్తు యొద్దకు వస్తారు. Happily they receive the word. వారు సంతోషంతో దేవుని వాక్కును వింటారు. But they cannot follow Jesus. అయినప్పటికీ వారు యేసును మాత్రం వెంబడించలేరు. They cannot even understand the word of God. వారికి కనీసము ఆ దేవుని వాక్యము కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు. Now Jesus is teaching his disciples మరి ఈ సమయంలో యేసుక్రీస్తు శిష్యులకు బోధిస్తూ ఉన్నారు about the Christian discipleship. క్రైస్తవ శిష్యరికము అనేది ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని బోధిస్తున్నారు. And also what God wants from us. అదే రీతిగా మరి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు. So anybody when he plants a plant, he expects fruit. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా మొక్కను నాటారు అన్నప్పుడు దాని నుంచి ఫలాలను ఆశపడి నాటుతాడు. So many Christians, they don't know the basics of Christianity. మరి చాలా మంది క్రైస్తవులకు క్రైస్తవ జీవితంలోని ప్రాథమిక అంశాలు అనేవి తెలియదు. What really Jesus wants from you? నిజంగా క్రీస్తు మీ యొద్ద నుండి ఏది ఆశపడుతున్నారు? Mere taking baptism is not enough. బాప్టిజం తీసుకోవడం మాత్రమే అనేది సరిపోదు. You cannot bear the fruit. ఆ బాప్టిజం తీసుకోవడం బట్టి నువ్వు ఫలించలేవు. Jesus says, abide in me. యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి అని. Abiding means stay in him. నిలిచి ఉండండి నాలో అన్నప్పుడు నాలో నివసించండి అని. So failure to obey the word of Jesus is a terrible thing. యేసు చెప్పినటువంటి మాటలకు అవిధేయులుగా ఉండడం అనేది అదెంతో భయంకరమైన విషయం. By disobeying the words of Jesus, యేసు మాటలకు అవిధేయత చూపించి you cannot bear fruit. నువ్వు ఎలాంటి ఫలాలు ఫలించలేవు. Who bears the fruit is the happiest person in this world. మరి ఈ లోకంలో ఎవరైతే ఫలాలు ఫలిస్తారో వాళ్ళే ధన్యులు. Failure to trust him and obey him, it's a sin. మరి ఆయనను విశ్వసించకపోవడము అనేది అదొక పాపము. Let's turn to Romans రోమీలకు రాసిన పత్రిక chapter 8 8వ అధ్యాయము and verse 6. 6వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. To be carnally minded is death. శరీరానుసారమైన మనస్సు మరణము. If you have a mind of flesh, నీ మనసు శరీరానుసారమైనదైతే it is death. అది కేవలము మరణించినదే. To be carnally minded is enmity against God. శరీరానుసారమైన మనసు అనేది దైవికమైన మనస్సుకు విరోధంగా ఉంది. They that are in flesh cannot please God. శరీరానుసారమైన వ్యక్తులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. Why did Jesus come? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? To give you abundant life. నీకు సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి ఆయన వచ్చారు. Jesus says you must be disciple and make others disciples. యేసుక్రీస్తు మొదటగా మీరు శిష్యులుగా మారాలి, ఇతరులను శిష్యులుగా మార్చాలి అని చెప్పారు. And you must become disciple first. దానికి మొట్టమొదటగా మీరు శిష్యులుగా మారాలి. That means you must become a soldier of cross. దాని అర్థము సిలువకు సైనికుడుగా నువ్వు మారాలి. A soldier must be willing to suffer wounds. ఒక సైనికుడు అన్నప్పుడు ఎలాంటి గాయములైనా నొందడానికి సిద్ధపడి ఉండాలి. Every day it is a battle for you in your life. దినము మరి నీ జీవితంలో అది యుద్ధరంగంగానే ఉంటుంది. Battle between you and the devil. నీకును సాతానుకు మధ్య అది యుద్ధమే. But if you are not careful, you will be killed or
you'll get into danger. కానీ నీవు జాగ్రత్తగా లేకపోతే మాత్రము నీవు ప్రమాదంలో పడిపోతావు లేదా నాశనానికి గురి అవుతావు. Because of you, Jesus was wounded. నిన్ను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డారు. His appearance was marred. ఆయన రూపము లేనివాడిగా అయ్యారు. Isaiah chapter 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయం and verse 14. 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయమొందిరో. Because of your sin, నీ పాపమును బట్టి his beauty was marred. ఆయన అందమంతా కూడా వికారంగా అయ్యింది. But you are not able to meditate on that. అయినప్పటికీ నీవు ఆ విషయం పైన ధ్యానం ఉంచట్లేదు. Is it not because of your sin and my sin? మరి ఆయన వికారంగా మారింది నీ పాపమును నా పాపమును బట్టి కాదా? You are always thinking about your beauty. నీవు అన్ని వేళలా నీ అందమును గురించే ఆలోచిస్తూ ఉన్నావు. As a matter of fact, Jesus was more beautiful than all. మరి నిజానికి యేసుక్రీస్తు ఎంతో సౌందర్యవంతుడు, అందరిలో కూడా సౌందర్యంగా ఉన్న వ్యక్తి. But at the time of crucifixion, కానీ సిలువ వేయబడినటువంటి సమయంలో his beauty was marred. ఆయన యొక్క అందమంతా కూడా వికారంగా మారింది. Nobody could look at him for a fraction of a second also. ఎవరు కూడా ఒక క్షణము ఆయన ముఖమును తేరి చూసే పరిస్థితి లేదు. But you are not thinking about that. కానీ నీవు ఆ విషయాన్ని ధ్యానించట్లేదు, ఆలోచించట్లేదు. To give you salvation, నీకు రక్షణని ఇచ్చుట కొరకు he poured out his blood. ఆయన తన రక్తమంతటిని కూడా ఒలిగించారు. He was wounded like anything. ఆయన ఎంతగానో గాయపరచబడ్డారు. It's because of your iniquity. అది నీ అతిక్రమములను బట్టి ఆ రీతిగా Let చేయబడ్డారు. us turn to Mark chapter 4 and verse 20. మార్కు సువార్త 4:20. Jesus taught the parables of sower and sowing the seeds. మరి ఇక్కడ యేసుక్రీస్తు విత్తువాడు విత్తనములు విత్తుట అనేటువంటి ఆ ఉపమానమును గురించి చెప్తూ ఉన్నారు. You must meditate on that subject. మీరు ఆ విషయం పైన ధ్యానించాలి. Sowing the seeds విత్తనాలను విత్తడము and also reaping. అదే రీతిగా కోయడము. If you sow the seeds of ladyfinger, మీరు ఒకవేళ బెండకాయ విత్తనాలు విత్తారనుకోండి, so what will come up? మరి ఫలం ఏమొస్తుంది? Only that bendakaya will come. ఆ బెండకాయనే వస్తుంది ఖచ్చితంగా. If you sow the seed of this ladyfinger, బెండకాయ మొక్క విత్తనాలు మీరు విత్తినప్పుడు you will reap the same. మీరు దాన్నే ఆ పంటనే కోస్తారు. You are sowing sin in your life. మరి నీ జీవితంలో నీవు పాపమును విత్తుచున్నావు. What will you get? What will you reap? మరి నీవు ఏ ఫలం పొందుకుంటావు? And what we sow, we reap. ఏది విత్తుతావో అదే కోస్తావు. Let's turn to Obadiah, ఓబద్య గ్రంథం ఒకసారి చూద్దాము. verse 15. 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. The day of the Lord is coming. యెహోవా దినము వచ్చుచున్నది. Be careful about that. కనుక ఆ దినమును బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. If you don't know that, please learn from the Bible. మరి దేవుని వాక్యము నుంచి ఆ విషయాన్ని గ్రహించుకోవాలి మీకు తెలియకపోతే. As we have done, so will it be done to you. నీవు చేసినట్టే నీకు చేయబడును. Your deeds will recoil on your own head. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. That is the principle of Bible. మరి దేవుని వాక్యము యొక్క సూత్రం అదే. This is the law of sowing and reaping. మరి ఈ విత్తడము కోయడము యొక్క సూత్రం అంతా ఇదే. The Paul writes to Galatians, పౌలు గలతీలకు పత్రిక రాస్తూ ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. you are going after movies. కానీ మీరు మరి సినిమాల వెనకాల పరిగెడతా ఉంటారు. You are mad after the unclean movies. ఆ అపవిత్రమైన సినిమాలు చూడడానికి వెర్రివారుగా మారుతూ ఉన్నారు. Your heart has become so unclean, నీ హృదయం అంతా అపవిత్రతతో నింపబడి ఉంది. full of mire, బురద చేత నింపబడుతుంది. and you are reaping the mire. మరి నీవు కోయబోయేది కూడా బురదనే నీవు ప్రతిఫలంగా పొందుకోవచ్చు. You will reap the same thing afterwards. నీవు తర్వాత నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలం అంతా కూడా అదే రీతిగా ఉంటుంది. This is the natural law, also spiritual law. అది సహజ సిద్ధంగా ఆలోచించినా మనకు అర్థమవుతుంది, ఆత్మీయంగా అయినా అదే సూత్రము వర్తిస్తుంది. Yeah, if you speak a lie, నీవు ఒక అబద్ధం మాట్లాడితే
you will reap the consequences. నీవు దాని పర్యవసానాలను ఖచ్చితంగా పొందుకుంటావు. Ananias and Sapphira, సపీరాలను చూసిన they spoke a lie to the man of God. వారు దేవుని సేవకుని ఎదుట అబద్ధం ఆడారు. So what happened? ఆ తర్వాత ఏం జరిగింది? వారు They reaped the consequences of death. వారు ఆ పర్యవసానాలన్నిటిని ఎదుర్కొని చివరికి మరణమే పొందుకున్నారు. You are lightly treating a person. నీవు ఒక వ్యక్తిని ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు. You should not treat any person lightly. కానీ నువ్వు ఏ వ్యక్తిని కూడా తేలిక దృష్టితో చూడవద్దు. Mistreating even the most obscure person, you will have eventually come back to the effect you have done. ఎంతో అయోగ్యమైన వ్యక్తి ఎడల అయినా సరే నువ్వు ఒకవేళ అమర్యాదగా ప్రవర్తించినట్టయితే నువ్వు ఖచ్చితంగా ఆ విషయపు పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. That's why you must know the teachings of Jesus. అందు నిమిత్తమే యేసు బోధను, యేసు చెప్పిన విషయాలను నువ్వు గ్రహించుకోవాలి. St. Luke 6th chapter and verse 25. లూకా సువార్త 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. So Jesus said, don't tell anyone useless person. యేసుక్రీస్తు ఎవరిని కూడా వ్యర్థుడా అని చెప్పొద్దని చెప్పారు. You will reap the consequences. దానికి పర్యవసానం నువ్వు ఎదుర్కొంటావు ఒకవేళ అలా చెప్తే. If you are shouting like that at a person that you are a useless person, నీవు ఒక వ్యక్తి ఎడల వ్యర్థుడా అని నువ్వు గట్టిగా అరుస్తూ ఉన్నట్టయితే one day you will find out that you are the most foolish person. కానీ ఒక దినం ఖచ్చితంగా నీవే అందరికంటే గొప్ప అవివేకివి అనే విషయాన్ని గ్రహించుకుంటావు. If you want to live for Christ, నీవు క్రీస్తు కొరకు జీవించాలి అని ఆశపడితే you have to face many things, many dangers. నీవు ఎన్నో ప్రమాదాలను, ఆటంకాలను ఎదుర్కోవాలి. You face many hurdles from neighbors and from relatives. నీ యొక్క పొరుగువారి నుంచి లేదా బంధువుల నుంచి ఎన్నో కష్టాలను నువ్వు అనుభవించాలి. They encourage you to speak lies. వారు నిన్ను అబద్ధమాడే రీతిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. They say you are a fool if you do not speak a lie. ఒక అబద్ధం ఆడను అని అంటే నీవు ఒక అవివేకివి అని నీతో మాట్లాడతారు. But if you are a Christian, కానీ నీవు క్రైస్తవునివి అయితే even in your most difficult condition, you cannot speak a lie. ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయినా, కష్టం ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయినా నువ్వు ఒక అబద్ధం కూడా మాట్లాడవు. Let us turn to Matthew. మత్తయి సువార్త చూద్దాము. 10th chapter and verse 28. 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. Do not be afraid of who kill the body but cannot kill the soul. నీ దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపలేని వారికి నువ్వు భయపడొద్దు. And verse 31. 31వ వచనం. Fear not, you are more than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Christian has much value. ఒక క్రైస్తవునికి ఎంతో విలువ ఉన్నది. If you sow a seed of sin, నీవు ఒకవేళ పాపము అనే విత్తనాన్ని విత్తినట్టయితే, suppose a lie, ఒక అబద్ధం ఆడావనుకోండి, you will reap the same thing. నీవు ఖచ్చితంగా ఆ ఫలాన్ని కోస్తావు. So if you are a real Christian, నీవు నిజమైన క్రైస్తవునివి you అయితే cannot speak a lie. నీవు ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేని. Some people, they are loving money, కొంతమంది ధనమును ప్రేమిస్తూ ఉంటారు, they are loving position, or they are loving somebody. లేదా వారు మరి ఇంకెవరినో ప్రేమిస్తూ ఉంటారు. If you have somebody in your heart నీ హృదయంలో ఎవరినైనా నువ్వు పెట్టుకున్నట్టయితే, other than God, దేవుడు కాకుండా ఇతరులను నీ హృదయంలో ఉంచుకుంటే, you cannot always think of any person more than God. దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని గురించి ఎక్కువగా నువ్వు తలంచవద్దు. If you are always bringing some other person into your mind on and off, ఒకవేళ తరచుగా నీ మనసులోనికి ఎవరైనా ఒక వ్యక్తిని తరచుగా తీసుకొస్తూ you ఉన్నట్లయితే are in danger. నీవు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టు. You do not know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు. You are allowing unnecessary love for others. It's not love, but it is lust. అది కేవలం నువ్వు అనవసరంగా ఇతర వ్యక్తికి అవకాశం ఇస్తావు. అది ప్రేమ కాదు కానీ శరీరేచ్ఛ. Matthew 10th chapter మత్తయి సువార్త 10వ అధ్యాయము and verse 36. 36వ వచనము. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. Yeah, that is the law. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. Your own household people will become enemies if you love God. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ స్వంత ఇంటి
వారే నీకు శత్రువులుగా మారతారు. If you follow God, నీవు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివైతే, when God says anything, if you are not able to follow it, you are enemy to God. దేవుడు ఏదైనా నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని విధేయత చూపించకుండా దాన్ని వెంబడించకుండా ఉన్నట్టయితే కేవలం నువ్వు దేవునికి శత్రువువే. Verse 37. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. Loving father, it's okay. నువ్వు తండ్రిని ప్రేమిస్తే పర్వాలేదు. Even the word of God says, honor your father. దేవుని వాక్యము సైతం నీ తండ్రిని సన్మానించు అని చెప్తుంది. But to love your father, you can't speak a lie because your father asks you to speak a lie. అయినప్పటికీ తండ్రిని ప్రేమించుమన్నంత మాత్రాన నువ్వు తండ్రి చెప్పిన అబద్ధం ఎలా మాట్లాడాలి అని కాదు, ఎంత మాట్లాడకూడదు. You are loving your father more than the word of God or God. దేవుని వాక్యం కంటే లేదా దేవుని కంటే ఎక్కువగా నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? And verse 38. 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. The Christian life is taking up the cross. క్రైస్తవ జీవితం అనగా సిలువను ఎత్తుకొని వెంబడించడం. Take away that unnecessary love for your father if it is not the will of God. కనుక ఒకవేళ దేవుని చిత్తం కానట్టయితే అనవసరంగా నీ తండ్రి ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమను సైతం నువ్వు తొలగించుకోవాలి. So that's what you must learn. మరి ఆ విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. That's why you are not having any fruit in your life. అందు నిమిత్తమే నీ జీవితంలో ఎలాంటి ఫలాలు నువ్వు ఫలించి, If you want to get many fruit in your life, నీ జీవితంలో సమృద్ధి అయిన ఫలాలు ఫలించాలి అని నువ్వు అనుకుంటే, you must follow the principles of the word of God. దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. God has many higher thoughts about you. దేవుడు నీ ఎడల ఎంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. But you are not allowing God to bless you more. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించే రీతిగా నువ్వు ఆయనకు అనుమతించదు. There is great darkness in you. నీలో ఎంతో చీకటి ఉన్నది. You are allowing the darkness to take hold of you. మరి నిన్ను పట్టి బంధించడానికి ఆ చీకటికి అనుమతిస్తా ఉన్నావు. You are not allowing the word of God to work in you. దేవుని వాక్యం నీలో పని చేయకుండా నీవే అనుమతించట్లేదు. Loving God is following God with all your heart. మరి దేవుణ్ణి ప్రేమించడము అంటే నీ హృదయమంతటితో ఆయనను వెంబడించడం. God wants to increase your spiritual life. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. But you are blocking your own blessings. అయినప్పటికీ నీవు నీ ఆశీర్వాదాలను నీవే అడ్డుకుంటున్నావు. His ways and his thoughts are higher than our thoughts and our ways. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Your thoughts are lower thoughts. మీ తలంపులు తక్కువ స్థాయిగా ఉన్నటువంటి తలంపులు. They are earthly thoughts. భూ సంబంధమైన తలంపులు. But God has many heavenly thoughts for you. దేవుడు నీ ఎడల ఎన్నో పరసంబంధమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. You are not allowing God to bless you. అయినప్పటికీ దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించకుండా నీవే అనుమతించట్లేదు. You must repent. నీవు పశ్చాత్తాపడాలి. Repent for your thoughts. నీ తలంపుల విషయమై పశ్చాత్తాపడాలి. If you do not repent for your earthly thoughts, నీ భూ సంబంధమైన తలంపుల విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. you have to reap the consequences. ఖచ్చితంగా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. Jesus promised that those who obey him would be given greater insight into his will. యేసుక్రీస్తు ఎవరైతే ఆయన చిత్తమునకు లోబడి ఉంటారో మరి ఎంతో అంతరంగ దృష్టిని గ్రహింపును దేవుడు వారికి ఇస్తాడు అని వాగ్దానం చేశారు. God will open their insight. దేవుడు వారి అంతరంగ దృష్టిని తెరుస్తాడు. Now your heart is closed. ఈ సమయంలో మీ హృదయం మూయబడింది. Nothing is happening in your life. నీ జీవితంలో ఏది జరగడం లేదు. The Spirit of God is not working in you. దేవుని ఆత్మ నీలో పని చేయట్లేదు. But because you are shutting the door of your heart, ఎందుకంటే నీవు నీ హృదయ ద్వారమును మూసి ఉన్నావు. you are living in sin. నీవు పాపంలో జీవిస్తున్నావు. Sin is sin, that's all. పాపం అంటే పాపమే. You are feeding on sin. నీవు ఆ పాపంనే పోషిస్తున్నావు. Because of that sin, light is not getting into you. ఆ పాపము కారణంగానే నీలోనికి వెలుగు అనేది ప్రసరించట్లేదు. Like children, we have to obey the word of God. చంటి బిడ్డల వలె మనము దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. If you do not obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే the light will not enter into you. వెలుగు నీలోనికి ప్రవేశించనేరదు. If you obey the word of God like a child, you will understand the kingdom of God.
నీవు ఒక చంటి బిడ్డ వలె దేవుని వాక్యానికి విధేయత చూపించినట్టయితే ఎన్నో పరలోక రాజ్య విషయాలు నీకు అర్థమవుతాయి. But the other people, they cannot understand the kingdom of God. కానీ ఇతరులు ఎవరు కూడా ఆ పరలోక రాజ్య సంబంధమైన విషయాలను అర్థం చేసుకోలేరు. How can a man understand the word of God? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాడు? John 7 and verse 17. యోహాను సువార్త 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. Many people, they do not know the will of God. చాలా మందికి దేవుని చిత్తం తెలియదు. And they do not know what Jesus was telling them. అదే రీతిగా యేసుక్రీస్తు వారికి ఏం చెప్తున్నారనే విషయము తెలియదు. Jesus speaks to you even in your heart. యేసుక్రీస్తు నీ హృదయములో సైతము నీతో మాట్లాడతారు. I ask some people, నేను కొంతమందితో అడుగుతాను, what did God tell you? దేవుడు నీతో ఏం చెప్తున్నారు? They say, I am going away. I will come after 2 days or 3 days. వారు సాధారణంగా నా యొద్దకు వచ్చి నేను వెళ్తున్నాను, ఒక 2 లేదా 3 దినాల తర్వాత వస్తాను అంటారు. I am going to buy this and that. నేను ఇది లేదా మరేదో కొనాలి అనుకుంటున్నాను. I ask them, did you find out the will of God? అలా చెప్పినప్పుడు నేను వారిని అడుగుతాను, నువ్వు దేవుని చిత్తం కనుగొన్నావా? They don't even know how to find out the will of God. మరి అలాంటి వారికి కనీసం దేవుని చిత్తం ఎలాగా అనేది కూడా తెలియదు. Their mind is so dark. వారి మనసు ఎంతో చీకటిమయంగా ఉంది. If you are not faithful, నమ్మకస్తునిగా ఉండకపోతే God will take away responsibilities you are undertaking now. దేవుడు ఈ సమయంలో నీకు ఇస్తున్నటువంటి బాధ్యతలను కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది. If you are faithful, నీవు నమ్మకంగా ఉంటే God will add many responsibilities to you. మరి ఎన్నో బాధ్యతలను దేవుడు నీకు అప్పగిస్తాడు. So all the teachings of Jesus focusing how to bear much fruit. యేసుక్రీస్తు చేసిన బోధలన్నీ కూడా నువ్వు మరి ఎక్కువగా ఎలా ఫలించాలి అనే చెప్తాయి. Let us see the fruit in your life. నీ జీవితంలో ఉన్న ఫలాల గురించి చూద్దాం. Galatians 5th chapter. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 verse 22. 22వ వచనం. If you really allow Jesus into your heart, నీవు నిజంగా యేసుని నీ హృదయంలో ఆహ్వానించిన వ్యక్తివైతే and relieved of your sin, నీ పాపము నుంచి విడుదల పొంది ఉన్నట్టయితే the light will enter into you. నీ జీవితంలో నీకు వెలుగు వస్తుంది. Your own life will be fruitful. నీ సొంత జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. What are those fruits you enjoy? మరి ఆ ఫలాలు ఏంటి నువ్వు పొందుకోబోయే ఫలాలు? Verse 22. 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. You will have all these fruits in you. నీలో ఈ ఫలాలన్నిటినీ కూడా నువ్వు చూడగలుగుతావు. If you want to commit a sin, నీవు ఒకవేళ పాపం చెయ్యాలి అనుకుంటే God will give you temperance. దేవుడు నీకు నిగ్రహాన్ని ఇస్తాడు. When the devil makes you to become proud, God will give the fruit of meekness. ఒకవేళ సాతాను నిన్ను గర్విష్ఠునిగా తయారు చేయాలి అని అనుకున్నా ఈ దేవుని ఆత్మ నీకు కావలసినటువంటి సాత్వికం ఇస్తాడు. If there is trouble in your life, in your family, నీ జీవితంలో లేదా కుటుంబంలో సమస్య ఎదురైతే the Spirit of God is there. It is peace and joy. మరి ఆ సమయాల్లో కూడా దేవుని ఆత్మఫలమైన సమాధానాన్ని నీకు ఇస్తాడు. దాంతో నువ్వు సంతోషంగా ఉంటావు. Those are the fruits you enjoy. వాటిని బట్టి సంతోషించవలసిన ఫలాలు ఇవే. Many people, they do not enjoy the fruits of their lives. చాలా మంది మరి తమ జీవితాల్లో ఉన్న ఫలాలను బట్టి సంతోషించలేకపోతున్నారు. Let us turn to Saint Luke 6th chapter లూకా సువార్త and verse 45. 45వ వచనం. Good man brings out good things from his good treasure in his heart. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. God gives you treasure in your heart. దేవుడు నీ హృదయంలో ధననిధిని ఇస్తాడు. A good treasure. ఒక మంచి ధననిధిని. You can take out that treasure at the time of need. మరి నీ అవసరత సమయంలో అలాంటి మంచి ధననిధిలో నుంచి నీ అవసరత తీర్చబడుతుంది. If your heart is full of good treasure, నీ హృదయం ఒకవేళ అటు మంచి ధననిధి చేత నింపబడి ఉంటే you take out the good treasure from you. నీలో నుంచి ఆ యొక్క మంచి ధననిధులనే నువ్వు బయటకు తీస్తావు. But if there is bad treasure, ఒకవేళ నీ హృదయంలో చెడ్డ ధననిధి ఉంటే you will bring out the bad treasure. నీవు ఆ దుర్విషయములనే బయటకు తీస్తావు. That's what happened in the lives of the brothers of Joseph. మరి యోసేపు అన్నల యొక్క జీవితాల్లో జరిగింది అదే.
Those people, they were always envying Joseph. యోసేపు అన్నలు అన్ని వేళల యోసేపు ఎడల అసూయతో ఉన్నారు. They didn't have any love for him. ఏ ప్రేమ వారు కలిగి లేరు. They threw him in a pit యోసేపును గుంటలో పడద్రోశారు and sold him away to somebody. మరి ఎవరికో ఆ పరదేశులైన వారికి అతను అమ్మి వేశారు. And later they were speaking lies with the father. ఆ తర్వాత తండ్రితో కూడా అతని విషయం అబద్ధాలు చెప్తూ ఉన్నారు. There was bad treasure in them. మరి యోసేపు అన్నల్లో చెడ్డ ధననిధి వారి హృదయాల్లో ఉంది. Hatred and envy. ఆ ద్వేషము అసూయ వారి హృదయాల్లో ఉంది. They could not bear the goodness of Joseph. వారు యోసేపు కలిగి ఉన్న మంచితనాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నారు. What was in the heart of Joseph? యోసేపు హృదయంలో ఏముంది మరి? A good treasure. మంచి ధననిధి. What was that good treasure? ఏంటి ఆ మంచి ధననిధి? Loving even the enemies. శత్రువులను సైతం ప్రేమించేటువంటి మనసు అతను కలిగి ఉన్నాడు. Forgetting what wrong they have done to him. అతని ఎడల ఏ తప్పిదము తన అన్నలు చేశారో దాన్ని మరిచిపోవడం అనేటువంటి ధననిధి కలిగి. Let us turn to 50th chapter of Genesis. ఆదికాండము 50వ అధ్యాయం చూద్దాము. 18th verse. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. They wanted to kill him. వారు యోసేపును చంపాలనుకున్నారు. They wanted to get rid of him. అతన్ని వదిలించుకోవాలనుకున్నారు. They hated him. అతన్ని ద్వేషించారు. But instead of reacting at them, వారి ఎడల అదే రీతిగా స్పందించుటకు బదులుగా he loved them and forgave their sins. యోసేపు వారిని ప్రేమించాడు, వారి తప్పిదములను మరచిపోయాడు. That's how God lifted him up to the level of prime minister in Egypt. ఆ రీతిగా ఉండుటను బట్టే మరి దేవుడు యోసేపును ఐగుప్తులో ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు. Is there hatred in your heart against anyone? ఎవరి ఎడలైనా ద్వేషపూరిత భావం ఉన్నదా? Take it away from you. నీలో నుంచి అట్టి భావం తొలగించు. Fill your heart with love. నీ హృదయాన్ని ప్రేమచే నింపుకో. Fill your heart with forgiveness. క్షమాపణతో నీ హృదయాన్ని నింపు. That's what Jesus did on the cross. యేసుక్రీస్తు సిలువలో చేసినది అదే. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious and loving Father, కృపగల ప్రేమించే పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్కు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Let the word work in them. మరి ఈ వాక్యము వీరిలో పనిచేయనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the love of God and grace of Jesus and fellowship of the Holy Spirit may rest upon us all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.